పెద్దలకి పాదాభివందనాలు, అందరికీ నమస్కారం, పిల్లలకి దీవెనలు. ఈ ప్రోగ్రాం ముందుగా రాకుండా కొద్దిగా ఆలస్యంగా వచ్చిన క్షమించాలి. గాడిచర్ల సర్వోత్తమరావు గారి ముని మనవర రావి శారద గారు మానసపుత్రి. నాకు ఎక్కువ బుక్స్ కలెక్ట్ చేసి అవసరమైన చోట ఇచ్చే అలవాటు. 16లో అనుకుంటా, 2016లో విజయవాడలో ఒక పుస్తక ప్రదర్శనశాల ఉంటే అక్కడ పరిచయం అయిన రావి శారద గారు. ఆమెతో ఒక ½ అవర్ కూర్చొని మాట్లాడితే, మీకు ఏం బుక్స్ కావాలో రండి మా లైబ్రరీకి, సెంట్రల్ లైబ్రరీకి అని చెప్తే, మరుసటి రోజు వాళ్ళ లైబ్రరీకి వెళ్ళి లైఫ్ మెంబర్స్ 1000 రూపాయలు కట్టి లైఫ్ మెంబర్షిప్ తీసుకున్నా. ప్రతి నెల మ్యాగజైన్ వచ్చేది మా ఇంటికి. అప్పటి నుంచి మాకు ఏమన్నా స్టూడెంట్స్ కి, పేద విద్యార్థులకి అవసరమైన బుక్స్ వాళ్ళకి గోడౌన్లో లారీ తెచ్చి చేసేది అనమాట బుక్స్. అక్కడ మా సిబ్బంది కానిస్టేబుల్స్ తో పోయి మాకు అవసరమైన బుక్స్ కలెక్ట్ చేసుకుని వచ్చేవాళ్ళని. అంటే ఇందాక పెద్దలు అన్ని చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. మీ ఏజ్ కి ఆ రేంజ్ కి సరిపోలేదో అనుకుంటున్నా. అంత చక్కటి విషయాలు చెప్పారమ్మా. మీ తర్వాత మీ లెక్చరర్స్ తో మాట్లాడి ఈ విషయాలు నేను కూడా వీడియో తీశాను, అది ఛానల్లో పెడతాను. ఖచ్చితంగా మీరు 1కి 10 సార్లు వినండి. దాంట్లో చాలా డెప్త్లో ఉంది మీకు తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఇందాక ఒక పెద్ద ఆయన్ని, సుబ్రాయుడు గారిని, దంపతుల్ని సన్మానించి రావడం జరిగింది. మీ అందరికీ తెలియని విషయం ఉంది సార్. ఒక వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి గారి ద్వారా పరిచయం అయ్యారు సార్ సరస్వతి మేడం నాకు. ఆ పరిచయంతో ఈయనకి హాస్పిటల్లో, హైదరాబాద్ హాస్పిటల్లో కాలు తీసేసి ఉన్నాను. నేను వెళ్ళాను సార్ చూడ్డానికి. అప్పుడు నన్ను మీరంతా బాగా వినాలి, ఆయనకి కాలు తీసేసిన బాధే లేదు సార్. అప్పుడు నేను వెళ్ళి పలకరిస్తే నా చేయి పట్టుకొని, నేను ఆలోచించింది, తయారు చేసినవి ఏమవుతాయి భాష గారు, ఏం చేయాలి, ఇలా అయిపోయినాను, నేనేం చేయగలను, ఇదే సార్. మీరు నమ్మండి నమ్మకుండా బెడ్ పక్కనే చేసుకుని కూర్చున్నాను. ఆ మిసెస్ చూపుల్లో కానీ మాటల్లో కానీ ఆ ఫీలింగ్సే లేవు. మేమేం చేయలేకపోతున్నామే, ఇలా నాకు అయింది అని అది అక్కడ మాట్లాడదాం అనుకున్నాను సార్. డైరెక్ట్ లాగా ఇంకా పెద్దలు మీరు మాట్లాడుతుంటే నేను అలాంటి నిస్వార్థమైన జీవితం అమ్మవాళ్ళు. మొత్తం రాయలసీమకి నీళ్లు కావాలనే తపనతో ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు సార్, సలహా తీసుకోవడానికి, అడగడానికి. నేను ప్రత్యక్ష సాక్షిని. అలాంటి మహనీయులు ఇక్కడ రాయలసీమలో ఉన్నారమ్మా. ఈ పెద్ద ఆయనని ఇలాంటి కార్యక్రమాలు పెట్టి స్మరించుకోవడం చాలా చాలా ఉత్తమం. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరంతా మీ నాన్న పేరు తెలుసు, మీ తాత పేరు తెలుసు, నాన్నకు నాన్న అంతవరకే తెలుసు. తర్వాత అంటే ఎవరు చెప్పలేరు. కానీ ఈ మహనీయులు ఇంత మంచి పనులు చేసినందుకు, సమాజం గురించి ఆలోచించి చేస్తున్నందుకు ఇప్పటికీ మనం గుర్తు పెట్టుకొని ఒక మంచి పనులు చేసిన వారికి ఈయన పేరు మీద పురస్కారాలు ఇస్తున్నాం. దయచేసి ఇలాంటి ఏ కార్యక్రమాలు ఉన్నా మీరు మనస వాచ ఇక్కడే ప్రెసెంట్ గా ఉండి ప్రతి పదం మీ మైండ్ లో ఫీల్ చేసుకొని రాబోయే కాలానికి, సార్ చెప్పాడు రామచంద్రానికి సార్ 40 ఏళ్ళలో ఉందని, అలాగా మీరు ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఇక్కడ పిలిచినందుకు పెద్దవాళ్ళకి పాదాభివందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత చెన్నైకి సమాంతరంలో ఉంది. ఇక్కడ చాలా పేదవాళ్ళు ఉన్నారు, లేబర్ చీపు.
అన్ని విషయాల పాయింట్స్ అని రాసేసి నేను పెట్టాను సార్. అది ఆ రామకృష్ణారెడ్డి గారు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చారనమాట. ఆ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఎంపీ గారు ఆ ఇద్దరు కూర్చొని ఒక లెటర్ టైప్ చేసుకొని సీఎం గారిని కలిశారు అనమాట. దీని మీద ఒక 15 నిమిషాలు చర్చ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్ పంపించి ఓరోకల్ నోడ్ గా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ గా నామకరణం చేసి ఓరోకల్ నోడ్ అనేది వచ్చింది. 3000 కోట్ల ఫండ్స్ వచ్చాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేదో చాలా బాగుంది, మన కడప జిల్లాలో కొప్పర్తి కూడా ప్రపోజల్ పంపించని ఆ కొప్పర్తి ప్రపోజల్ పంపించారు. అక్కడ కూడా నోడ్ వచ్చింది. దాన్ని బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గా లింక్ చేసి దానికి 3000 కోట్ల ఫండ్స్ వచ్చాయి. కానీ ఈ 2 నోట్స్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమంటే కొప్పర్తి చూపిస్తారు అనమాట. సో మనకి ఇండస్ట్రీస్ రాలేదు. కానీ ఈ ఒక పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఒక సపోర్ట్ వల్ల ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడింది. సో ఇప్పుడు మనం ఏదైనా ప్రపోజల్ పంపిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇంకా నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. సో వీసీ గారు కూడా అదృష్టము, అంత విద్యార్థిని వీసీని చేసిన గవర్నమెంట్ కు థ్యాంక్స్ చెప్తూ రిజిస్ట్రార్ గారు కూడా మంచి మేధావి. సో నాకు కొన్ని ఉన్నాయి సార్ ఆలోచనలు, అంటే ఇప్పుడు కాలాతీతమైంది. సో సపరేట్ గా మీకు కలుస్తాను సార్ డీసీ గారు, కొంచెం అపాయింట్మెంట్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో దశరథ గారు కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి. సో నేను కూడా కొన్ని బాగా పంచుకుంటాను. లాస్ట్ లో ఒక చిన్న విషయం సార్, వాటర్ కు కెమికల్ స్ట్రక్చర్ అంటే H2O అనమాట. H2O అంటే కెమికల్ స్ట్రక్చర్, కానీ దానికి ఫిజికల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ఫిజికల్ స్ట్రక్చర్ ని మార్చొచ్చంట. ఒక 14 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు జపనీస్ సైంటిస్ట్ చేసి, ఒక మంచి ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ అట్లా మాటలు మాట్లాడి వాటర్ చేతులు పట్టుకొని, వాటర్ బాటిల్ చేతులు పట్టుకుని ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ అని సంభాషణ చేసి ఆ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ మారిపోయిందంట. సో అందుకనే ఈ పిల్లలు కూడా మీరు తాగేటప్పుడు ఆ వాటిని ప్రేమించండి. ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ అని చేస్తే మీ జీవితాలు మారుతాయని సెర్చ్ చేయొచ్చు గూగులమ్మ ఎందుకంటే సరస్వతి, లక్ష్మి, పార్వతి అంటే మీ సరస్వతి అంటే గూగులమ్మ, లక్ష్మి అంటే బ్యాంక్, పార్వతి అంటే మీరే. పార్వతి అంటే మీ శక్తి స్వరూపం. నీ యొక్క శక్తి బాగుంటే నువ్వు నీ లోపల 3 లక్షణాలు ఉండాలి. పార్వతీ శక్తి ఉండాలా, లక్ష్మీ శక్తి ఉండాలి, అండ్ పార్వతీ శక్తి ఉండాలి. ఈ 3 లక్షణాలు మీకుంటే మీరు ఉమెన్స్ లో రాణిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. దశరథ రామరెడ్డి గారు కాదు ఇక్కడ ఏంటంటే సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ సార్ ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను చెప్తున్నా సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 12 సివిల్ సెలెక్ట్ చేసింది సార్ ఇండియాలో. ఆ 12 సివిల్లో మన ఓరోకల్ కు కొప్పటి 2 సివిల్ మన ఆంధ్రలో ఉన్నాయి సార్. దానికి స్పెషల్ గా డిజైన్ చేసి దానికి చాలా చేస్తున్నారు. దానికి ఇంకా మనం సపోర్ట్ ఇవ్వాలి. సో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడి ఇంకా అంటే ఇప్పుడు రిటైర్ అయిపోయినాక మీతో సంబంధం మాట్లాడాలి సార్. చెప్పండి. ఇది సుబ్రహ్మణ్య గారిని కూడా నేను అడిగింది అప్పట్లో. ఇప్పుడు 200 కోట్లు 100 కోట్లతో కొన్ని డ్యామ్స్ కడితే సస్యశ్యామలం అవుతుంది అంటున్నారు కదా. ప్రభుత్వ బడ్జెట్ తో కాకుండా క్లౌడ్ ఫండ్స్ ద్వారా ఏమన్నా మనం ముందుకు వెళ్ళగలమా? క్లౌడ్ ఫండ్స్ మనం ఒక అవసరం ఉంది అని రాష్ట్ర వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో పెడితే కోట్ల రూపాయలు మనకు వస్తుంది. అట్లా చేయొచ్చు కదా. అదే మీరు చిన్న వీడియో తీసారుగా యూట్యూబ్ లో అప్లోడ్ చేయొచ్చు. అంటే మీరు పరిశ్రమల శాఖ కాబట్టి మీకు జస్ట్ సజెషన్ అడుగుతున్నా. నేను మళ్ళీ మీ ఆఫీస్కి వస్తాను. ఈ ప్రొసీజర్ ఏంటి? మళ్ళీ గవర్నమెంట్ ఏమన్నా అబ్జెక్షన్ ఉంటుందా? అలాంటివి ఏమేమి డిస్టర్బెన్స్ ఉన్నాయో చెప్తే కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని కొంచెం మూవ్ చేద్దాం అని. నేను రిటైర్ అయ్యాను సార్. పర్లేదు సార్,
ఏదైనా మీకు ఐడియా ఉంటది కాబట్టి కొద్దిగా ముందుకు వెళ్ళండి సార్. ఇంకొకటి సార్, మన వైస్ ఛాన్సలర్ దయచేసి ఒక 15 నిమిషాల్లో కార్యక్రమం ముగుస్తుంది. దయచేసి వైస్ ఛాన్సలర్ గారి చిన్న రిక్వెస్ట్ సార్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా అపార్ట్మెంట్ లో 160 ఇళ్ళు ఉన్నాయి. ఆ 160 ఇళ్లలో కింద షాపింగ్ కాంప్లెక్స్ ఉందన్నమాట. సూపర్వైజర్ పెట్టుకున్నాడు ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టి సూపర్వైజర్ పెట్టాడు. కానీ డైలీ పొద్దున్న లేస్తే మేము పాలు ఆకుకూరలు అడిగాము సార్. పాలు విజయ డైరీ 20,000 డిపాజిట్ అడుగుతున్నాను సార్. నాకు ఉన్నదంతా పెట్టేశాను, ఇక్కడ క్యాష్ నట్స్ అన్ని మొత్తం పెట్టేశాడు. డైరీ వాళ్ళకి డిపాజిట్ చేయడానికి డబ్బులు లేవు. సో లాస్ట్ కి 3 months లో క్లోజ్ చేశాడు. సో అదే దగ్గరలో ఒక కిరాణం షాప్ అతను ఒక 5,000 పెట్టుబడితో స్టార్ట్ చేసి 5 లక్షల వరకు వెళ్ళాడు. సో కొంతమందికి తెలియదు అనమాట. దీన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు సార్, ఈడీపీ. సో నా 34 సంవత్సరాల సర్వీస్ ఉంది సార్. నేను ఐ కెన్ కండక్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ విత్ యువర్ సపోర్ట్ సార్. ఐ విల్ మీట్ సపరేట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్వచ్ఛ హంద్రు స్వచ్ఛ కేసి